వందనాలు ప్రభువా. మా తోడుగున్న దేవుడు నాయన, మా రక్షకుడు తండ్రి నాయన, ఎల్లప్పుడూ ఆదరించేవాడు, బలపరచేవాడు నాయన. ఈ సన్నిధి కొరకు వందనాలు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. మాలోనే ఉన్నావు నాయన, నీకు వందనాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మా కోట, మా శ్రేతులుగా మా నమ్మదగిన దేవుడా, నీకు వందనాలు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. అయ్యా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయ్యా మీకు వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు మీకు వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, వందనాలు. దేవాన్ని దయపడుకున్నాను, కరుణ పడుకున్నాను, పరిశుద్ధాత్మ అందరూ దేవుని స్థుతించుతారు. పరిశుద్ధాత్మ ఇందులో కూడా దేవుడు ఆయన అద్భుతమైన అద్భుతమైన కృప మన మీద, దేవుని దయ మనతో, దేవుని కరుణ మనతో, దేవుని వాత్సల్యత మనతో. గాడ్ ఇస్ విత్ us. Everyone praise the name Jesus. Holy Spirit, Holy Ghost, పరిశుద్ధాత్ముడా వందనాలు, గొప్ప దేవుడా వందనాలు, సర్వోన్నతుడా వందనాలు, సర్వాధికారి వందనాలు, సర్వశక్తిమంతుడా స్తోత్రాలు. నీ నీతి కొరకు వందనాలు, నీ దయ కొరకు వందనాలు, నీ కరుణ కొరకు వందనాలు, నీ కటాక్షం కొరకు వందనాలు. మా మధ్యలో తీసుకుని స్తోత్రాలు. మా కొరకై భూమి మీదకి మానవుడిగా వచ్చినందుకు ఎన్నో హింసలు, ఎన్నో శ్రమలు, అవమానాలు భరించి దేవా శిలువలో రక్తాన్ని కార్చావు. నీవు కార్చిన రక్తములో మా పాపములకు విమోచన, పరిశుద్ధత, నీతి, యథార్థత, మాకు కావలసినంత కృప, కనికరము, జాలి, దయ సమృద్ధిగా మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినం ప్రభా నీవు పొందిన దెబ్బల చేత, గాయముల చేత మేము స్వస్థత పొంది ఉన్నాము. నీవు కాల్చిన రక్తము ద్వారా మేము పవిత్రపరచబడ్డాము. నీవు శిలువ మరణము సహించి భరించి దేవా చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచావు. స్తోత్రాలు. నీకు వందనాలు చేస్తున్నాను. పరలోకములో తండ్రి కుడిపార్శ్వమందు మా కొరకు ఆశీర్వైనందుకు వందనాలు. ఈ దినము నీ సన్నిధి మాతో ఉంచి నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ హోలీ ప్రెసెన్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవింగ్ కైండ్నెస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కంపాషన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ holiness, righteousness, kindness. Thank you, Lord, for your love, more love, eternal love, infinity God, gracious God, excellency. You are the excellency. We praise you, Lord. We worship you, Lord. ఇదేనో నిన్ను ఆరాధిస్తూ ఉండగా ప్రతి బిడ్డ హృదయము దేవుని స్తుతులతో నింపబడును గాక. దేవుని యొక్క కృతజ్ఞత స్తుతులతో నింపబడును గాక. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి హృదయం హర్షించును గాక. హృదయములో సంతోషము నిండుగా నింపబడును గాక. విడుదల కలుగును గాక, రక్షణ కలుగును గాక, స్వస్థత కలుగును గాక, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడుదురు గాక, అగ్నితో నింపబడుదురు గాక. ఇప్పుడే ప్రభువా ఈ సమయంలోనే ఒక అద్భుతం జరుగును గాక. రక్షణ కార్యము జరుగును గాక. పాపపు విమోచన కలుగును గాక. అపరాధముల నుండి, తప్పిదముల నుండి క్షమాపణ కలుగును గాక. ప్రతి నిత్యమైన నికృష్టమైన ఆత్మలు యేసు నామములో శోధించే ఆత్మలను గద్దిస్తూ ఉన్నాను తండ్రి. యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను. యేసు నామములో గద్దించబడును గాక. ఇప్పుడే విడుదల కలుగును గాక.
ఇప్పుడే ఆత్మతో నింపబడుదురు గాక. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ప్రతి బిడ్డను నింపును గాక. Fill every heart, Lord. Let your spirit, God, let your holy anointing, let your wonderful thing be happened right now in the name of Jesus. Fill every heart, God. Let every tongue praise the name Jesus. Let every mouth be filled with the joy of the Lord. Let every heart receive the connection of the Holy Ghost. Joy, peace, love, kindness, long suffering, patience, goodness, faith, hope, be in their hearts right now. Rule over entire their lives, their hearts, in the name of Jesus. నీ సన్నిధి మమ్మల్ని ఏలుబడి చేయను గాక ప్రభువా. నీ ఆత్మ మమ్మల్ని ఏలుబడి చేయను గాక ప్రభువా. నీ పరిశుద్ధాత్మ అభిషేకం మమ్మల్ని ఏలుబడి చేయను గాక. ఇప్పుడే ప్రతి బిడ్డ నీ ఏలుబడిలో ఉందురు గాక. Let your people be in your rule, God. Hallelujah. Reign them, Jesus. Hallelujah. Hallelujah. Thank you, Jesus. We love you, Lord. We praise you, Lord. We glorify your holy name. Let your glory fill every heart. ప్రతి హృదయాన్ని నీ యొక్క మహిమ నింపును గాక. మహిమతో నింపబడుదురు గాక. అభిషేకముతో నింపబడుదురు గాక. జ్ఞానముతో నింపబడుదురు గాక. దేవుని బలముతో నింపబడుదురు గాక. దేవుని శక్తితో నింపబడుదురు గాక. దేవుని సన్నిధి నరాలలో, ఎముకలు, కండరాల మూలుగుల్లోనికి దేవుని సన్నిధి ఇప్పుడే నదిలాగా ప్రవహించును గాక. Let your presence flow over their body, God. Touch them, God. Nerve system, God. Sinews, God. And every bone be strengthened. And every kidney be healed. Every heart be strengthened and healed. Every lung be healed. And every pancreas be healed. And liver be healed. Receive the healing of God, flow of God. Head be healed in the name of Jesus. Total body be healed right now. Healing, I speak the health of God. You are the healer of my body. You are the healer of my heart. You are the healer of my soul. You are the healer of my thoughts. Your health be in the name of Jesus. Stored up, be stored up. ఇప్పుడే నింపబడును గాక. ప్రతి స్థలము నింపబడును గాక. ప్రతి హృదయం నింపబడును గాక. Rejoice in the Lord. Rejoice in the Lord. ప్రభువులో ఆనందించుదాం పిల్లారా. చేతులెత్తుదాం. దేవునికి వందనాలు చెబుదాం. ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మ సన్నిధిని ఆహ్వానించుకుందాం. అగ్ని అభిషేకాన్ని ఆహ్వానించుకుందాం. హీలింగ్ గాడ్, హీలింగ్ గాడ్, ఫ్లో ఇన్ జీసస్ నేమ్, ఫ్లో ఇన్ జీసస్ నేమ్. హెల్త్ ఆఫ్ గాడ్, హోలీనెస్ ఆఫ్ గాడ్, రిపెంటెన్స్ ఆఫ్ గాడ్, salvation of God in the name of Jesus. Let your people receive God right now in the name of Jesus. Be touched by the hand of God right now. Hallelujah. అద్భుతాలు జరుగును గాక ప్రభువా. గొప్ప కార్యం జరుగును గాక. మహిమ కలుగును గాక. మహిమ కలుగును గాక. మహిమ కలుగును గాక. Send your Holy Spirit, God. More power. Receive it right now. Receive it right now. Receive the power of God. Jesus. Thank you, Lord. మహిమ నీకే, ఘనత నీకే చెల్లిస్తుంది. ఈ సమయంలో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొట్టుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా కూర్చున్నాం. ఈ సమయంలో కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వక వందనాలు. లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం కూడా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు.
God is going to speak with you right now, today. Hallelujah. దేవుని వాక్యంలో నుండి పిల్లారా, బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ వాక్యం చాలా అద్భుతమైనటువంటి వాక్యము. ఈ సంవత్సరం దేవుడు ఇది దేవుని సన్నిధానంలో నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నాకు దేవుడు ఇచ్చినటువంటి వాక్యం అని నేను మీతో చెప్పడం జరిగింది. ఈ దినం కూడా ఆ వాక్యం చదువుతూ ఇంకా అనేకమైనటువంటి వాగ్దానాలు, దేవుడు చేసిన నిబంధన, దేవుడు చేసిన వాగ్దానం, దేవుడు చేసిన ప్రమాణం మన జీవితాల్లో నెరవేర్చుకుంటానని ఆయన మాట ఇచ్చాడు కాబట్టి నెరవేరుస్తాను. ఈ సమయంలో ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. Deuteronomy chapter 7 verse 12. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా తాను మీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. హల్లెలూయా. Shall keep unto thee the covenant and the mercy. నీకు ఆయన నీ పితరులతో చేసిన నిబంధన నెరవేర్చి నీకు కృప చూపును. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు కృప చూపుతాడు? ఎప్పుడు దేవుడు ప్రమాణం చేసిన నిబంధన నెరవేరుస్తాడంటే మనము దేవుడు ఏదైతే మనము చేయవలసిన దాన్ని మనతో చెబుతా ఉంటాడో దానిని మనము చేసినప్పుడు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. Deuteronomy chapter 28 verse 1. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలు అన్నిటినీ, నేను ఆజ్ఞాపిస్తున్నటువంటి ఆజ్ఞలన్నింటినీ. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు. ధర్మశాస్త్రం అంటాం చూడండి, ద కాన్స్టిట్యూషన్ అంటాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, అమెరికన్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, ఎనీ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ అన్ని కూడా ధర్మశాస్త్రం అంటారు. శాస్త్రము, ధర్మము, న్యాయము, ద లా అని అంటారు. సో గాడ్ హ్యాస్ గివెన్ ద లా టు ద మోసెస్. నేను పోయిన వారం చాలా విషయాలు మీతో చెప్పడం జరిగింది. అలాగే ఈ వారం అంతా కూడా నేను దేవుని యొక్క వాక్యాన్ని లైవ్ లో కూడా ప్రకటించడం జరిగింది. దేవుడి వాక్యాన్ని మొట్టమొదటిగా మోషేకి ఇచ్చాడు. 1400 నుండి 1500 సంవత్సరాల్లో మోషే ఈ భూమి మీద మానవుడిగా జీవించినప్పుడు దేవుడు తన సొంత చేతితో, తన సొంత హస్తముతో రాసినటువంటి వ్రాత పలకల్ని మోషేకి ఇచ్చాడు. హల్లెలూయా. దానినే 10 ఆజ్ఞలు అని అంటాం. ఈ వాక్యాన్ని ఇలాగే ఉంచి మనం ఇప్పుడు నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనంలోకి వెళ్తాం. నిర్గమకాండం 20వ అధ్యాయము 1వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 20 verse 1. దేవుడు ఈ ఆజ్ఞలు అన్ని వివరించి చెప్పాను. ఏ ఆజ్ఞలండి? ధర్మశాస్త్రము, ద లా, ఆజ్ఞలన్నీ అన్నాడు. చూడండి అక్కడ కూడా ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనంలో ఆజ్ఞలన్నీ అని అన్నాడు. సో నిర్గమకాండములో వివరించి చెబుతా ఉన్నాడు. 12వ అధ్యాయం దగ్గర నుండి, నిర్గమకాండం 12వ అధ్యాయం దగ్గర నుండి అనేకమైన ఆజ్ఞలు దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను తాను వాగ్దానం చేసినటువంటి కానాను దేశంలోనికి ప్రవేశింపచేస్తాను అని చెప్పాడు. తన పితరుడైనటువంటి అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలు తన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు నిబంధన చేశాడు. దేవుడు ప్రమాణం చేశాడు. హల్లెలూయా. ప్రమాణం చేసినటువంటి దేవుని వాగ్దానాలను ప్రమాణం చేశాడు. ఇది
చేస్తాను అని ప్రమాణపూర్వకంగా దేవుడు చేసిన నిబంధన, దానిని నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ నిర్మాకాండం 20వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చదువుదాం, కంటిన్యూ చేద్దాం. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను మిమ్మలను దాసుల గృహములో మీరు ఉన్నప్పుడు, ఐగుప్తు దేశములో మీరు ఉన్నప్పుడు నేనేం చేశానంటే మిమ్మల్ని వెలుపలికి తీసుకొని వచ్చాను. నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు. ఎందుకంటే మిమ్మల్ని తీసుకొచ్చిన వాడను నేనే, రక్షించిన వాడే దేవుడు, కాపాడిన వాడే దేవుడు, విమోచించిన వాడే దేవుడు, సహాయం చేసిన వాడే దేవుడు. ఇప్పటికీ కూడా మనుషులు నువ్వు దేవుడిలాగా వచ్చేవయ్యా, నువ్వు దేవుడివయ్యా అని అంటారు. అవునా కాదా? సో దేవుడు ఆ దినము ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు 1వ అధ్యాయం దగ్గర నుండి 12వ అధ్యాయం వరకు మనం చదువుకుంటే దేవుడు ఇశ్రాయేలీయులు పెట్టినటువంటి మొర విన్నాడు. వారి పెట్టి సాకిరిని చూశాడు, వారి కష్టాన్ని చూశాడు, వారి బాధను చూశాడు, వారి దుఃఖాన్ని చూశాడు. వాళ్ళు ఎన్నో రీతిలుగా భయంకరమైన వ్యక్తి సాకి చేస్తా ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. వారికి తినడానికి ఈ కూర ఈ దినం వండుకుందాము, ఈ అన్నం వండుకుందాము. మనం ఎన్ని అన్నాలు వండుకుంటాం? వైట్ రైస్ వండుతాం, బిర్యానీ రైస్ వండుతాం, ఇంకా అవేమి బాస్మతి రైస్ అని, ఇంకా నానా రకాలుగా దాదాపుగా కొన్ని వందల రకాల వంటలు చేసుకుంటాం. ఇశ్రాయేలీకి ఆ చాయిస్ లేదు. ఇశ్రాయేలీకి కూర వండుకుందామన్న చాయిస్ లేదు. ఇశ్రాయేలీకి కాసేపు కూర్చుందామన్న చాయిస్ లేదు. ఇశ్రాయేలీకి ఇక్కడికి వెళ్దాము, ఈరోజు ఇక్కడికి వెళ్ళొద్దాం, ఈ పిక్నిక్ వెళ్ళొద్దాం అనే చాయిస్ లేదు. ఇశ్రాయేలీకి ఈ బట్ట కట్టుకుందామన్న చాయిస్ లేదు. ఇశ్రాయేలీకి ఈ పనే చేద్దాం, ఈ పని ఈరోజు చెయ్యొద్దు రేపు చేద్దాం అనేటువంటి చాయిస్ లేదు. ఇశ్రాయేలీకి కాసేపు పనుకుందాం, రెస్ట్ తీసుకుందాం, ఎంత సమయం రెస్ట్ తీసుకుందాం అనే చాయిస్ లేదు. ఎంతసేపు అనుకోమంటే అంతసేపు అనుకోవాలి, ఏమి చేయమంటే అది చెయ్యాలి, ఏది తినమంటే అది తినాలి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, కూర్చోమంటే కూర్చోవాలి, లెగమంటే లెగవాలని చెప్తాను. చూడండి ఒక సామెత, అలాగనమాట ఇశ్రాయేలు పని. ఒక సంవత్సరమా, ఒక రోజా? సంవత్సరం కాదండి, ఒక రోజుకి మనం ఫీల్ అయిపోతాం, ఒక రోజు పక్కన పెడదాం, ఒక గంటకి ఫీల్ అయిపోతాం. రోజులో 24 గంటలు, 1440 నిమిషాలు, 86,400 సెకండ్లు. ఒక్క సెకండ్ కూడా మన మీద ఎవరైనా పెత్తనం చేస్తున్నారంటే, మనల్ని ఎవరైనా బాధపడుతున్నారంటే మనం తగ్గిపోయిపోతాం. మనం ఏమాత్రం కూడా ఒక్క క్షణం కూడా తట్టుకోలేము, ఒక్క క్షణం తట్టుకోలేము. కన్నా తల్లిదండ్రులు కూడా ఒక్క మాట అన్నారంటే ఒకే క్షణం, ఒకే మాట, ఒకే క్షణం తట్టుకుంటారా? తట్టుకోలేరు. కానీ ఇశ్రాయేలీకి ఆ చాయిస్ లేదండి. ఇశ్రాయేలు ఎంతో బాధ అనిపిస్తూ ఉన్నారు ఈజిప్ట్ దేశంలో. 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 10 సంవత్సరాల, 100 సంవత్సరాల, 200 సంవత్సరాల, 300 సంవత్సరాల? ఎన్ని సంవత్సరాలండి? 400 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంటే చాలా తరాలు పోయి 30 సంవత్సరాలకు ఒక తరం యూదుల లెక్క ప్రకారం. కానీ బైబిల్ ఇంకో మాట, 20 సంవత్సరాల పైబడిన వాళ్ళందరినీ అంట చంపేశారు, చనిపోయారంట. చంపేశారంటే వాళ్ళ యొక్క అతిక్రమాన్ని బట్టి, వాళ్ళ దోషాన్ని బట్టి, వాళ్ళ పాపాన్ని బట్టి, వాళ్ళ తిరుగుబాటుని బట్టి, వాళ్ళ సనువుని బట్టి, దేవుడి మాట వినని కారణాన్ని బట్టి చనిపోయారు. ఒక్కడు కూడా 20 సంవత్సరాలు పైబడినోడు ఒక్కడు కూడా వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు. కాలేబు, యెహోషువ, కాలేబు తప్ప. ఇద్దరే పాతోళ్ళు. కొత్తోళ్ళందరూ వాళ్ళు బ్రతికించబడ్డారు, వేడుక ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు. 20 సంవత్సరాల లోపళ్ళు కొంచెం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి వాళ్ళకి కొంచెం అవగాహన వచ్చేవరకు 30 సంవత్సరాలకు అవగాహన అంటే 30 సంవత్సరాలకు బాప్తీసం తీసుకున్నాడు యేసు ప్రభువు.
బాప్తిసం తీసుకొని బోధ ప్రారంభించాడు. 30 సంవత్సరాల లోపు కనుక బోధ ప్రారంభిస్తే పిల్ల మాట్లాడి అని కొట్టేస్తాడు. చూడండి, కొంతమంది మాట్లాడుతున్నా, నువ్వు నా చెప్పొచ్చావా, నీ వయసు ఎంత, నువ్వెంత అని అంటారు. అవునా కాదా? పిల్లోడు అంటారు. కానీ యూదుల లెక్క ప్రకారంగా 30 సంవత్సరాలకి ఈ పరిపక్వత వస్తుంది కాబట్టి అతను చెప్పేది పర్ఫెక్ట్ గానే ఉంటుంది అనేటువంటి నమ్మకము మనం కలిగి ఉండాలి, నమ్మాలి అని ఒక సిస్టమ్ పెట్టుకున్నారు యూదుల్లో. హల్లెలూయా, హల్లెలూయా. 20 సంవత్సరాల్లో పిల్లలైతే ఇన్నోసెంట్స్, అందుకే దేవుడు వాళ్ళని కాపాడాడు. సిస్టమ్ చూసారు బైబిల్ ఎట్లా ఉందో, చాలా పర్ఫెక్ట్ అండి. పిల్లల్ని, లేడీస్ గురించి దేవుడు చాలా కేర్ తీసుకుంటున్నాడు. వారి యొక్క పశువుల గురించి కూడా కేర్ తీసుకుంటున్నాడు. వారి యొక్క నడక, వారి పడక, వారు వెళ్ళేటువంటి స్థలాల గురించి, వారి తలంపులు, వారి ఆలోచన అన్ని కూడా. అయితే ఇశ్రాయేలీయులు దేవుడి మాట వినలేదు. 1వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు దేవుడు ఇశ్రాయేలీయులను వారి బాధ విని ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకొని వచ్చి వారిని ఐగుప్తు దేశము రాజ్యం చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. 12వ అధ్యాయం నుండి స్టార్ట్ అవుతుంది. 12వ అధ్యాయం నిర్మాకాండం స్టార్ట్ అయ్యి 20వ అధ్యాయం వచ్చేది. ఇప్పుడు 20వ అధ్యాయంలో చక్కని విషయాలు చెబుతా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు చదువుతాను, కంటిన్యూ చేద్దాం. నేను చెబుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు, కొంత చరిత్ర కూడా నేను మాట్లాడుతూ ఉంటాను. దాన్ని కూడా జాగ్రత్తగా వినండి. కానీ ఆ వాక్యాన్ని కంటిన్యూ చేద్దాం. చదువమ్మా. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ, ఆకాశం అందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్నటువంటి సముద్రంలో ఉన్న నేల యందు కావచ్చు, భూమిలో ఉన్న నీళ్లు కావచ్చు, దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. రూపాన్ని చేసుకోకూడదు, విగ్రహాన్ని చేసుకోకూడదు, నువ్వు దానికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు అని అంటున్నాడు దేవుడు. ఒకవేళ నువ్వు అలాగ కనుక చేస్తే నువ్వు రక్షకుణ్ణి మర్చిపోతావు. ప్రాముఖ్యంగా నువ్వు రక్షణ కోల్పోతావు, నీవు ఆశీర్వాదాలు కోల్పోతావు, నీవు దీవెన కోల్పోతావు. దీవెన కోల్పోకుండా, ఆశీర్వాదాలు కోల్పోకుండా ఉండాలంటే నీవు ఏ రూపాన్ని చేసుకోవద్దు అని దేవుడు చెప్పాడు. కొంతమంది అంటారు, రూపాన్ని చేసుకుంటే విగ్రహం వస్తుందండి, దాని మీద దృష్టి పెడతాము. డాక్టర్ దగ్గరికి వెళ్తే మాకు మసగ్గా కనపడుతుంది డాక్టర్ గారు, సరి కనపడతలేదు అని అంటే డాక్టర్ గారు ఏమంటారంటే, ఒక పెన్ను తీసుకో, పెన్నునే చూస్తూ ఉండు, లేకపోతే ఏదైనా ఒక వస్తువు తీసుకో, దానినే చూస్తూ ఉండాలి. నీ కళ్ళుని ఇట్లాగా ఇట్లాగా తిప్పగలిగినంత వరకు దీన్ని చూస్తానే ఇట్లా 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 తిప్పాలి, ఇట్లా 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 అనాలి. అప్పుడేమవుతుంది, నీ కళ్ళకి ఎక్సర్సైజ్ జరుగుతుంది, కొంచెం చూపు. ఇశ్రాయేలు దేవుడు నమ్మిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు. అబ్రహాము యందు ఎవడైతే అబ్రహాము దేవుడు నిజమైన దేవుడని నమ్ముతాడో, అబ్రహాము నందు మనందరం కూడా అబ్రహాము పిల్లలమని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు పిల్లల అని మోషే నానా రకాలుగా చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడు చేసిన వాగ్దానాలు ఇశ్రాయేలీయులకి. అబ్రహాము ఈ ఇశ్రాయేలీయుల కంటే, మోషే కంటే ముందున్నవాడు ఒక 500 సంవత్సరాలు అనుకుందాం, ఒక 500 పైనే, 500 సంవత్సరాల పైనే ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీళ్ళు 430 సంవత్సరాలు ఐగుప్తులోనే ఉన్నాడు. అప్పటికి అబ్రహాము, యాకోబు ఉన్నప్పుడు కూడా అబ్రహాము ఉన్నాడు అనేటువంటి ఒక చరిత్ర చెబుతా ఉంది. ఎందుకంటే 175 సంవత్సరాలు బ్రతికాడు అబ్రహాం. ఇస్సాకుకి పెళ్ళయి 40 సంవత్సరాలు పెళ్ళయ్యింది. అయితే కొన్ని సంవత్సరాలు పిల్లలు లేవు. తర్వాత దేవుడు గుర్తు చేసుకున్నాడు రిబ్కాని. ఇస్సాకు ప్రార్థన విని, రిబ్కా
ఇస్సాకుకి ఎవరు పుట్టారు? ఏశావు పుట్టాడు, యాకోబు పుట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. అయితే పిల్లరా, యాకోబు కూడా చూసే ఉంటాడు. యాకోబు కూడా అబ్రహామును చూసే ఉంటాడు. ఎందుకంటే 100 సంవత్సరాలకి కుమారుడు పుట్టాడు. 100 సంవత్సరాలు అయితే ఇస్సాకుకు పెళ్ళయ్యి 40 సంవత్సరాలకు కదా, అంటే 140 సంవత్సరాలు, ఇంక 25 సంవత్సరాలు ఉన్నాయిగా. ఒక చూసి ఉండొచ్చామని అనుకుంటున్నా నేను అట్లాగని. ఎందుకంటే 25 సంవత్సరాల లోపల ఇస్సాకు కూడా పిల్లలు పుట్టుండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పిల్లరా, యాకోబు కుమారులు ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు విడిపించి వారిని ఇశ్రాయేలు దేశానికి నడిపించాడు. హల్లెలూయా. 40 సంవత్సరాలు వారు ఇంకా అరణ్య ప్రాంతంలో నివసించారు. ఆ తర్వాత వారు వాగ్దాన దేశానికి వచ్చారు. అయితే ఈ 40 సంవత్సరాలలోపే దేవుడు ఈ మాటలన్నీ, ఈ గ్రంథాలన్నీ, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఇంకోటి యెహోషువ కూడా, యెహోషువ గ్రంథం రాసినప్పుడే మోషే చనిపోయాడు. మోషే తోడైనట్లుగా నేను నీకు తోడయ్యుండి మిమ్మల్ని వాగ్దాన దేశంలోనికి నడిపిస్తాను అని అన్నాడు. హల్లెలూయా. అంటే ఇంకా నడవలేదు యెహోషువ గ్రంథం రాసినప్పుడు కూడా. సో పిల్లరా, ఈ ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ కాండాలలో దేవుడు మోషే ద్వారా వివరిస్తా ఉన్నాడు ఆయన మాటలు. అదే నిర్గమకాండంలో మనం చదువుతా ఉన్నాం. చదవమ్మా, కంటిన్యూ చేయి. ఏలయనగా నీ దేవుడు నేను యెహోవానగు నేను, రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొను వారిని. ఎన్ని తరాలండి! ఆయన కనికరము, ఆయన దయ, ఆయన జాలి, ఆయన కరుణ, ఆయన కటాక్షము, ఆయన ఆప్యాయత, ఆయన అనురాగము, ఆయన ఉన్నతమైనటువంటి కడుపులో ఉన్నటువంటి ప్రేమ ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటండి? అదే చెప్తున్నాడు దేవుడు. అబ్రహాముతోను, ఇస్సాకుతోను, యాకోబుతోను చేసినటువంటి ప్రమాణము, వాగ్దానముతో కూడిన ప్రమాణము, దానితో కూడిన ప్రమాణముతో కూడిన నిబంధన, ఈ నిబంధన నేను నెరవేర్చి నీకు కృప చూపుతాను. ఎప్పుడు? దేవుడిని నువ్వు సేవించినప్పుడు, దేవుడి మాట విన్నప్పుడు, దేవుడిని వెంబడించినప్పుడు. జీవము గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, మహోన్నతమైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, ఉన్నతమైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికి, భూమి ఆకాశాలకు సృష్టికర్త అయిన దేవుడు, నీ ప్రాణాత్మను సృష్టించిన దేవుడు, నీ యొక్క మూలుగును సృష్టించిన దేవుడు, నీ అంతరంగమును సృష్టించిన దేవుడు. దావీదు భక్తుడు 139వ కీర్తన 13వ వచనం దగ్గర నుండి 17వ వచనం వరకు చెప్పినట్లుగాను దేవుడు దావీదును తన తల్లి గర్భంలో నిర్మించినట్లుగా దావీదు గ్రహించాడు. అందరిని తల్లి గర్భంలో దేవుడు నిర్మిస్తా ఉన్నాడు. దేవుడు ప్రతి అవయవాన్ని సృష్టిస్తా ఉన్నాడు. నా అంతరంగంలో ఉన్న సమస్తమా యెహోవాను స్తుతించమంటాడు. అందుకే 113వ కీర్తన 1వ వచనంలో దేవుడు సృష్టించే దేవుడు, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి పిల్లరా, దేవుడిని ఆరాధించాలి పిల్లరా. ఆయన తలంపులు ఎంతో గొప్పవి, ఆయన ఎంతో శ్రేష్టమైనటువంటి వాడు, ఉన్నతమైనటువంటి వాడు, అత్యధికమైన కృప చూపేవాడు. 1000 తరాలు దేవుడంట కృప చూపుతూనే ఉంటాడంట. హల్లెలూయా. ఒక్క తరం కాదు, 2 తరాలు కాదు, 3 తరాలు కాదు. మీరు 430 సంవత్సరాలు శ్రమ పడ్డారు చూశారు. ఆ శ్రమ అంతా ఎటుపోతుందో. పొరుగు దేశంలో ఉన్నారు 30 సంవత్సరాలు బాగా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలి యోసేపు ఉన్నంత కాలం. యోసేపుని ఎరగినటువంటి రాజు వచ్చాడు ఐగుప్తు దేశానికి, అక్కడ నుండి శ్రమ వచ్చింది. అందుకే 400 సంవత్సరాలు మీరు దేశం కాని దేశంలో, ప్రజలు కాని ప్రజల మధ్యలో, పొరుగు దేశంలో బానిస
బానిసలుగా ఉంటారు అని చెప్పి, నీ సంతానం బానిసలుగా ఉంటారు 400 సంవత్సరాలు అని చెప్పి దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట నెరవేరింది. 400 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉంటారు. ఈ 400 సంవత్సరాల్లో ఎన్నో తరాలు, 100 సంవత్సరాలకి 3 తరాలు అనుకుందాం. అంటే 9 తరాలు, 12 తరాలు. 12 తరాలని దేవుడు ఎంత గొప్పగా దీవిస్తున్నాడండి. మీరు 12 తరాలే, 12 తరాలే, లేదా 13 అనుకుందాం, 14 అనుకుందాం, కానీ లెక్క ప్రకారంగా 12 తరాలు. ఇంకొక 10 సంవత్సరాలు ఉన్నాయి కదా ఒక్కొక్క 100లో, అంటే ఇంకోటి అనుకున్న 13వ తరం 14వ తరంలోకి వచ్చేసింది. అవునా కాదా? అది బైబిల్ మత్తయి సువార్తలో 14 తరాలు కనబడతాయి మనకి. 14 తరాలు. ఆదాము నుండి అబ్రహాము వరకు, అబ్రహాము నుండి మోషే వరకు, లేకపోతే దావీదు వరకు, దావీదు వరకు, దావీదు నుండి యేసుక్రీస్తు వరకు 14 తరాలు ఉంటాయి. అంటే ఇక్కడ 14 కనబడుతున్నాయి మనకి. 13 క్రాస్ అయిపోయింది. 30 సంవత్సరాలు అనుకుంటే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు ఏమంటున్నాడంటే, మీరు శ్రమ పడింది 14 తరాలే ఐగుప్తు దేశంలో. కానీ నా మాట వింటే, నన్ను వెంబడిస్తే, నేను చెప్పింది మీరు చేస్తే, మీరు చేయవలసింది మీరు చేస్తే, అంటే నాకు బానిసలుగా ఉండవనట్లా, నాకు దాసులుగా ఉండవనట్లా. ఇదేంటి ఐగుప్తు దేశంలో బానిసత్వం విడిపించి దేవుడు ఈయనకి బానిసలుగా ఉండమంటున్నాడా అని అనుకోవచ్చు. కొంతమంది అనుకోవచ్చు. నాలో కాదు, బానిసత్వం కాదు. ఫ్రీడమ్, గాడ్ హ్యాస్ గివెన్ us freedom to Adam, Eve. God gave freedom. Since that time have been giving freedom to each one of us. ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్రం ఇస్తా ఉన్నాడు. నేటి వరకు కూడా స్వేచ్ఛనిస్తా ఉన్నాడు. దేవుడు స్వేచ్ఛనిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాముతో సారా ఏమన్నా తెలుసా? అయ్యా, మన పిల్లలు కలగట్లా, దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు చేస్తానన్నాడు, ఇంకా చేయట్లేదు కదా, ఇదిగో నా దాసరాలు ఉంది కదా, ఆమె ఆమెతో నువ్వు వెళ్ళు. లీగల్ గాని ఆమె సమ్మతితోనే. అయితే అబ్రహాం ఆమెతో వెళ్ళినప్పుడు కుమారుడు కలిగాడు, ఇష్మాయేల్. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాలు ఇష్మాయేలీలు ఉన్నారు భూమి మీద. అబ్రహాం సంతానమైన ఇష్మాయేలీలు ఉన్నారు. మీకు మాట తెలుసా? బైబిల్ గ్రంథంలో నేను చదువుకుంటూ వచ్చాను. రాము అనే పదము ఎక్కడి నుండి వచ్చింది తెలుసా? అసలు బైబిల్లోనే, బైబిల్లో రాము ఉన్నాడు. బైబిల్లోనే అన్ని కూడా ప్రతి పదము, వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, యూదులు కావచ్చు, జైనిస్ కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, ఎవరైనా కానీ ప్రతిదీ బైబిల్లో నుండి వచ్చింది. ఎప్పుడన్నా బైబిల్ గ్రంథంలో ఆ దినంలో అబ్రహాము శారాయిలు వాళ్ళు ఇష్టంగా చేశారు. దేవుడు ఏమన్నా, శారా బుద్ధిహీన రామా, నేను చెప్పాను కదా నీకు పిల్లలు ఇస్తానని, ఎందుకు నువ్వు తప్పు చేస్తున్నావు అన్నాడా? అనలేదు. అబ్రహాం తన్నాడా? అనలేదు. ఆదాం తన్నాడా? అనలేదు. అవ్వ తన్నాడా? అల్లా. ఎవరు తన్నా? దావీదు తన్నాడు. సరే, యోసేపు తన్నాడా? యోసేపుతో ఏమనలేదు. యోసేపు అన్నాడు, నాకు ఇది తగిందే కాదు, నేను ఇది చెయ్యను, చెయ్యకూడదు అన్నాడు యోసేపు. స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛను వాడుకున్నాడు యోసేపు. అబ్రహాం వాడుకోలేకపోయాడు, శారాయి వాడుకోలేకపోయింది, ఆదాము వాడుకోలేదు, అమ్మమ్మ వాడుకోలేదు, దావీదు వాడుకోలేదు. ఇలా చెప్పుకుంటే మరి చాలా మంది వాడుకోలేదు, కొంతమంది వాడుకున్నారు, స్వేచ్ఛను వాడుకున్నారు. హల్లెలూయా. దేవుడు, నీవు దేవునికి లోబడితే, యథార్థంగా విధేయత చూపితే, నీవు దేవుని మాట వింటే, నీ ఇష్టపూర్వకంగా సంతోషంగా వింటే, దేవుడు 1000 తరాలు దీవిస్తాడు. హల్లెలూయా. ఎన్ని తరాలండి? ఎన్ని తరాలమ్మా? చదవమ్మా. నన్ను ప్రేమించి నన్ను ప్రేమించి నా ఆజ్ఞ
తిట్టమంటే గద్దించగలను, కానీ వాడికి నా కృపను తోడును, వాడికి నేను తండ్రిగా ఉంటాను, కృప చూపుతానే ఉంటాను. హల్లెలూయా. నీ యొక్క తరములో, నీ వంశంలో, నీ గర్భవాసంలో వచ్చిన ప్రతి ఒక్కడిని నేను సింహాసనం మీద, అంటే సింహాసనము స్థిరంగా ఉంటుంది. అందుకే బైబిల్ గ్రంథంలో లూకాసు వార్తలో గాబ్రియేలు దూత మరియమ్మ దగ్గరకు వచ్చి, లూకాసు వార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాల్లో మనం చదువుకుంటే దావీదు సింహాసనాన్ని ఆయనకిస్తాడు, తరతరములు ఆయన దానిని యాలతాడు అని ఉంటుంది అన్నమాట. లూకాసు వార్త 1వ అధ్యాయం 30 వచ్చిన దగ్గర మీరు చదువుకుంటే కొన్ని వచనాలు అక్కడ కొన్ని మాటలు అక్కడ కనబడతాయి. తర్వాత మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 వచ్చిన దగ్గర చదువుకుంటే మీకు కనబడతాయి. యేసు ప్రభువు గురించి మాట్లాడిన మాటలు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు, మానవుడిగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు, దావీదు యొక్క వంశంలో వచ్చాడు, అబ్రహాము యొక్క సంతానంలో వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం అదే చెబుతా ఉంటుంది. 1వ వచనంలో దావీదు యొక్క వంశావళి అని ఉంటుంది, అబ్రహాము యొక్క వంశావళి ఉంటుంది. హల్లెలూయా. తర్వాత దావీదుని గురించి మాట్లాడుతుంది. ఆ తర్వాతే ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనం అక్కడ చూస్తాం. దావీదు యొక్క కుమారుల్లో నుండే మరియమ్మ కానీ యోసేపు కానీ వచ్చేది పిల్లరా. హల్లెలూయా. మరియమ్మ యోసేపు వాళ్ళిద్దరు వచ్చింది దావీదు వంశంలోనే, దావీదు వంశంలోనే పుట్టారు వాళ్ళిద్దరు. సో దావీదు యొక్క సింహాసనాన్ని దేవుడు నిత్యము స్థాపిస్తానని వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు, ప్రమాణం చేశాడు, దానిని నెరవేర్చుకున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రమాణం చేస్తే దాన్ని నెరవేర్చుకుంటాడు. తరతరాలు, 1000 తరాలు ఒక్కడ దేవుడు ప్రేమిస్తే చాలండి. నువ్వు దేవుడు ప్రేమిస్తే చాలు, దేవుడికి లోబడితే చాలు, దేవుడి మాట వింటే చాలు, ఒక్కడు దేవుడి మాట వింటే చాలు అని చెప్పి వాడు ప్రార్థన చేసినా కానీ ఏమన్నా దేవుడు కాదు, వాడు సరి చేస్తా ఉంటాడు, చక్కగా చేస్తా ఉంటాడు, వాళ్ళని కాపాడుతూ ఉంటాడు, వాళ్ళని బలపరుస్తూ ఉంటాడు, వాళ్ళని తప్పిదములన్నిటినీ కూడా దేవుడు కనికరముతో, దయతో, కరుణతో, కటాక్షంతో, వాత్సల్యతతో సరి చేసుకుంటా నడిపిస్తా దీవిస్తాడు. హల్లెలూయా. అదే ప్రభు చెబుతుంది, నీకు కృప చూపును, నీకు కృప చూపుతాడు. 1000 తరాలు దేవుడు దీవిస్తాడండి. అక్కడ కింద మనం చదువుకుంటే దేవుడి మాటలు 10 ఆజ్ఞల పలకలు 20వ అధ్యాయం నుండి 35వ అధ్యాయం వరకు మీరు చదవండి. ఈ అధ్యాయాలన్నీ ఎన్ని అధ్యాయాలు మొత్తము? ఎన్ని అధ్యాయాలు? 15 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలు? 20 నుండి 35 వరకు చదవండి. అక్కడ దేవుడు మోషేను దేవుని దగ్గరికి రమ్మని, దేవుడు మోషేను పిలుచుకొని, మేఘములో దేవుడు ప్రత్యక్షమై మేఘములో పడిపోయి మోషే 40 రాత్రి 40 రాత్రులు 40 పగళ్ళు, రాత్రి పగలు, రేయి పగలు నిద్ర లేదు. నిద్ర లేదా రాజు లేదులేండి, కానీ వాళ్ళకి తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీళ్ళు లేవు, త్రాగలేదు, ఏక కాదు త్రాగలేదు, నీళ్లు త్రాగలేదు, అన్నమో తినలేదు. 40 రాత్రి 40 పగళ్ళు అన్నం తినలేదు, నీళ్ళు తాగలేదు, నిద్రపోయేది లేదు. నాకు తెలియదు, అది మాత్రం రాసలేదు అక్కడ. నిద్రపోయి వెళ్ళిపోతాడు. నీకు ప్రభు ఉంటే రాత్రి పగలంటే ఆరాధన. ప్రకటన 7వ అధ్యాయం 14 వచ్చిన మీరు చదువుకుంటే రాత్రి పగలు వారు ప్రభువుని సేవిస్తారు. అక్కడ రాత్రి ఉండదు, పగలు ఉండదు అని ఉంది ప్రకటన గ్రంథంలో. ప్రకటన మొత్తం చదవండి. 22 అధ్యాయాలు 22 అధ్యాయంలో అద్భుతమైన మాటలు ఉంటాయి. అక్కడ రాత్రి ఉండదు, పగలు ఉండదు. అక్కడ దేవాలయము ఉండదు, అక్కడ సముద్రము ఉండదు, అక్కడ సూర్యచంద్ర నక్షత్రాలు అవసరం లేదు. దేవుడే సూర్యుడిగా, దేవుడే చంద్రుడిగా, దేవుడే నక్షత్రాలుగా ఉంటాడు. దేవుడే ఆకాశము, దేవుడే భూమిగా, దేవుడే సముద్రముగా, దేవుడే గాలి, దేవుడే నీరు, దేవుడే. అక్కడ ఆకలి తప్పిక ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు, దుఃఖము ఉండదు, మరణము ఉండదు.
We worship the Lord day and night in the heaven. అందుకే ఈ భూమి మీద మనం ఎక్సర్సైజ్ చేయాలి. భూమి మీద మనం అలా చేస్తే చాలండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే మత్తయి సువార్త 6:37 మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకండి, అవన్నీ ఏమని మీకేం కావాలో శరీరానికి, దేహానికి, ప్రాణానికి, ఆత్మకు, ఈ భూమి మీద ఉన్న మానవుడికి అవసరమైన ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఈ seek, you seek first, you first seek the kingdom of God and his righteousness, then everything will follow. All things అన్ని కూడా నువ్వు వెంబడిస్తాయంట. మానవుడు దేవుని స్థితించక, దేవుని మాట వెనుక, నీ విధి నువ్వు చేయక, నువ్వు చేయాల్సిన చేయని కారణాలు బట్టి అనేక సార్లు మనం దీవెనలు, ఆశీర్వాదాలు కోల్పోతున్నాము. బైబిల్ గ్రంథంలో ఇంకా ఏమని సెలవిస్తామో చదువు కంటిన్యూ చేద్దాం. నిర్మాకాండ 20వ అధ్యాయం మొదటి వచ్చిన దగ్గర నుండి మనం చదువుతున్నాం. ఇప్పుడు చదువుతున్నటువంటి దాన్ని కంటిన్యూ చేద్దాం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని ఎట్లాగా ఎంచడండి? నిర్దోషిగా ఎంచడు. వ్యర్థముగా ఉచ్చరిస్తున్నారు కదా మరి ఎంతో మంది. మరి వాళ్ళు ఎట్లా? వాళ్ళు కూడా అంతే, నువ్వు కూడా అంతే, ఇశ్రాయేలీయులు అంతే. దాదాపుగా 3500 సంవత్సరాల నుండి ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన ఈ ఆజ్ఞలు దేవుడు మోషేకు 3500 సంవత్సరాల క్రితం ఇచ్చాడు. తన చేతితో రాసి 10 ఆజ్ఞలు ఇస్తే ఆ తర్వాత దేవుడు చెప్పిన ప్రతి మాటను ఈ 10 ఆజ్ఞలను పురస్కరించుకొని, ఆధారం చేసుకొని, వారిని చూసుకుంటా దేవుడు మాట్లాడి అన్నీ రాశాడు. 5 గ్రంథాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 10 ఆజ్ఞలు దేవుడు పలక మీద తన సొంత చేతితో వేలుతో రాశాడు. చదువు నాన్న. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించవలెను. పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినాలు నువ్వు కష్టపడాలి, నీ పనంతా చేయాలి. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనా, నీ కుమారుడైనా, ఎవరండి? ఎవరు? నీవు గాని, నీ కుమారుడు గాని, నీ కుమార్తె గాని, నీ దాసుడు గాని, నీ దాసి గాని, పశువులైనను, నీ ఇంటిలో ఉన్నటువంటి పరదేశి అయినను ఏ పని చేయకూడదు. ఏం చేయకూడదు అంటండి? మరి విశ్రాంతి దినాన్ని ఎందుకు ఆచరించలేదండి? ఈ దినం శనివారం రోజు కాదు విశ్రాంతి దినం అని అంటారు కొంతమంది. యేసుక్రీస్తు వారు విశ్రాంతిని తనలో నెరవేర్చాడు, విశ్రాంతి దినాన్ని. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విశ్రాంతి దినము కంటే గొప్పవాడు. విశ్రాంతి దినం మీ కొరకు సృష్టించబడింది కానీ, చేయబడింది కానీ, మీరు విశ్రాంతి దినం కొరకు లేరు అని చెప్పాడు. విశ్రాంతి దినానికి కూడా ప్రభువే యేసుక్రీస్తు అని చెప్పాడు. నేనే ప్రభువుని విశ్రాంతి దినానికి కూడా. మరి విశ్రాంతి దినం ప్రభువులో ఉన్నప్పుడు, ప్రభువై ఉన్నప్పుడు విశ్రాంతి దినం ప్రభువునే మనం ఆరాధిస్తున్నాం కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వారమైనా ఆరాధించు. 24 గంటల్లో, వారానికి 7 రోజుల్లో ప్రతిరోజు ఆరాధించాలి. ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి, ప్రతిరోజు దేవుని వాక్యం వినాలి, ప్రతిరోజు దేవుని వాక్యం ధ్యానించాలి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని పాటించాలి, నడుచుకోవాలి. అది దేవుడు చెబుతున్నటువంటిది. డే అండ్ నైట్ యు మస్ట్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని రాత్రి పగలు మనం ధ్యానం చేయాలి. డే అండ్ నైట్, నాట్ ఓన్లీ వన్ డే, నాట్ ఓన్లీ వన్ సింగిల్ డే. అందుకే దావీదు భక్తుడు ఏం చెప్తాడంటే, 1వ కీర్తనలో ఈ మాట చెబుతూ 23వ కీర్తన 6వ వచనం ఏమంటాడంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చు. ఎందుకంటే నేను డే అండ్ నైట్ ఐ డు వర్షిప్ గాడ్. హల్లెలూయా. రాత్రి పగలు నేను దేవుని ఆరాధిస్తాను కాబట్టి నా బ్రతుకు దినములన్నీ కూడా కృపా క్షేమము నా వెంట వస్తుంది అన్నాడు.
అందుకే పై వాక్యంలో మొదటి వచ్చిన అంటాడు, యెహోవాయే నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుడు చేస్తాడు, శాంతికరమైన జలమల యొద్ద ఆయన నన్ను నడిపిస్తాడు, నా ప్రాణమునకు సేద తీరుస్తాడు. నేను గాఢాంధకారపు లోయలో సంచరించినా భయపడను, ఎందుకంటే నువ్వు నాకు తోడై ఉండు, నీ తుట్టికర్ర నీ దండము నన్ను ఆదరించును. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాటలండి. దేవుడిని ప్రేమించే బిడ్డలు మాట్లాడే మాటలు, దేవుడిని ఆరాధించే వారు మాట్లాడే మాటలు. దూషించే వారు తప్పక శిక్ష పొందుతారు. వాళ్ళు అన్యులైనా, ముస్లిమ్స్ అయినా, క్రైస్తవులైనా, యూదులైనా, బుద్ధిస్టులైనా, జైనిస్టులైనా, ఎవరైనా కానీ యెహోవా నామాన్ని, దేవుని నామాన్ని, యేసయ్య నామాన్ని దూషిస్తే తప్పకుండా శిక్ష ఉంటుంది. చదువుదాము, మనకంటే చేద్దాం. దేవుడు 6 దినములలో ఆకాశాన్ని, ఆకాశములను, భూమిని, సముద్రమును, దాంట్లో ఉన్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే నిన్ను నడిపించే దేశంలో, నిన్ను పెట్టే దేశంలో, నిన్ను ఉంచే దేశంలో, నీకు ఇచ్చే దేశంలో, నీ వాగ్దాన దేశంలో, ఉండే దేశంలో, నివాసం ఉండే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. ఎస్, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనము చేయొద్దు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకొద్దు, నీ పొరుగువాని ఇంటిని ఆశించొద్దు. చాలా మంది ఏం చేస్తున్నారంటే పొరుగువాడి ప్రతిదీ కూడా ఆశపడుతున్నారు, ప్రతిదాన్ని ఆశపడుతున్నారు. పొరుగువాడిని గుంజుకోవటమే, లాక్కోవటమే. పాస్టర్ అంటాడు, విశ్వాసం అంటాడు, దేవుడి బిడ్డని అంటాడు, రెవరెండ్ అంటాడు, డాక్టర్ అంటాడు, బిషప్ అంటాడు, కానీ మోసం చేస్తాడు, అబద్ధం ఆడతాడు, దొంగతనం చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు, దోచుకుంటాడు, తిడతాడు, కొడతాడు, మోసం చేస్తాడు, చెడ్డగా మాట్లాడతాడు, చెడుగా మాట్లాడతాడు, కల్పించి మాట్లాడతాడు. పొరుగు వారి భార్యనైనను, వారి దాసినైనను, దాసునైనను, దాసీనైనను, ఎద్దునైనను, గాడిదనైనను, నీ పొరుగు వారినగు దేనిని కూడా ఆశించకూడదు. ఏం చేయకూడదు? ఇది ఆజ్ఞ. ఈ రోజుల్లో చాలా మంది ఇవే చేస్తున్నారు. ఏంటండి ఆ యొక్క ఆజ్ఞలు అని అంటాడు ఒక ఆయన, పెద్ద ముసలాయన, పండు ముసలాయన, వ్యతిరేకంగా, విరోధంగా, క్రీస్తు విరోధంగా, యూదులకు విరోధంగా, దేవుడు అసలు వీళ్ళకి నాకు ఒకసారి పిచ్చి వల్ల వీళ్ళు మెంటల్ ఆసుపత్రిలో ఉంచాల్సిన వాళ్ళు లోకంలో ఉంచే అనిపిస్తుంది. యూదులేంటి, వాళ్ళ ఆచారాలు ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి, వాళ్ళ సాంప్రదాయాలు ఏంటి, అసలు ఎంత క్రమమో, ఎంత శిక్షణ. 5 పుస్తకాల్లో చదివితే ఎంత క్రమశిక్షణతో మనకు తెలుస్తుంది. ఒక్క లేవి కాండం చదివితే తెలిసిందంటే అసలు ఎంత పవిత్రత, ఎంత పరిశుద్ధత, ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా! ఈ నిర్మాకాండం చదివితే ఆజ్ఞలన్నీ కనబడతాయి, మనకి కట్టడలు కనబడతాయి, విధులు కనబడతాయి, న్యాయశాస్త్రం కనబడింది. మనకు కావలసినంత విచక్షణ జ్ఞానం ఉంటుంది అక్కడ. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలనేటువంటి ఇన్ని గొప్ప విషయాలు 10 ఆజ్ఞలే. 10 సింపుల్గానే ఉంది, కానీ ఆ 10లోనే ఉంది. ప్రపంచం అంతా నడుస్తుంది 10 ఆజ్ఞలతోనే. ప్రపంచం అంతా తప్పుపాలుంది 10 ఆజ్ఞలే. పుట్టినోడు మొదలుకొని చచ్చిపోయే పండు ముసలోడు వరకు తప్పిపోతుంది. పండు ముసలోడు వరకు కూడా, పండు ముసలోడు కూడా ఏదో తప్పు చేస్తాడు వీటిలో 10 ఆజ్ఞల్లో. ముసలామి కూడా, ముసలోడు అంటే మగోడే కాదు, ముసలామి కూడా ఏళ్ళు చూసినా కానీ ఎవరెవరియో చెప్తా ఉంటారు తప్పులు, బలహీనతలు.
ఉంటాడు, నిందిస్తూ ఉంటాడు, తాగుబోతూ కూడా మాట్లాడతాడు. ఆ చిన్న బాటిల్ని కలవలేకపోతున్నాడు, ఒక పెక్కుని కలవలేకపోతున్నాడు. బీడీ తాగే, చుట్టం తాగే, సిగరెట్ తాగేవాడు కూడా మత్తు పానీయం తాగే ఎంత ఉంటుంది అంటే, ఎంతైనా కానీ ఏ మత్తు పానీయం అన్నా ఎంత ఉంటుంది, ఏమంత ఉండదు. దీన్ని కూడా జయించలేకపోతున్నాడు. ఆడు కూడా మాట్లాడతాడు దేవుడి గురించి, దైవత్వాన్ని గురించి, బైబిల్ గురించి, యేసయ్య గురించి, వాక్యం గురించి, యూదుల గురించి. చిన్న చుట్టని జయించలేనోడు, బీడీ జయించలేనోడు, మత్తు పానీయాన్ని జయించలేనోడు, జయ జీవితం లేనోడు కూడా మాట్లాడతాడు. వాడు దుష్టుడు, వాడు దుర్మార్గుడు, శాపగ్రస్తుడు, తిరుగుబాటు చేసేవాడు, వ్యతిరేకి, విరోధి, శత్రువు, నానా రకాలైనటువంటి రీతుల్లో వాడిలో దుష్టత్వం ఉంటుంది కాబట్టి మాట్లాడతాడు. అయితే దుష్టుల కొరకు కూడా దేవుడు కృపను చూపుతా ఉన్నాడు. హల్లెలూయా. దుష్టుల మీద, నీతిమంతుల మీద దేవుడు ఏం చేస్తున్నాడంట? వర్షాన్ని కురిపిస్తున్నాడు, సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. నీ బాబుదా, నీ తాతదా అంటారు. అవును, నీ బాబుదా, నీ తాతదా. ఎవరి బాబుది కాదు, ఎవరి తాతది కాదు. వర్షము సూర్యుడు దేవుడిది. కొంతమంది అంటారు వాటికి అవే వచ్చేసి మొలిచేస్తుంది, అభివృద్ధి చేసుకుంటుంది, ఉత్పత్తి చేసుకుంటుంది, ఉన్నతంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఫలిస్తూ ఉంటుంది అని అంటాడు. ఎక్కడి నుండి వచ్చింది ఆ శక్తి? ఎక్కడి నుండి వచ్చింది? ఈ కళ్ళు ఇక్కడే ఉండాలని, ఈ కళ్ళకి రెప్పలు ఉండాలని, ఈ కళ్ళ రెప్పలకి ఎటుకులు ఉండాలని ఎవరు చెప్పాడు? ఈ లేకపోతే మీరు స్నానం చేసేటప్పుడు, వర్షం వచ్చేటప్పుడు, లేకపోతే నీళ్లు పడేటప్పుడు చూడండి, కళ్ళు రెప్పలు లేకపోతే కంటికి హాని ఉంటుందని ఎవరికి తెలిసింది? ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? ఈ జ్ఞానం ప్రకృతిలోనే ఉందా? ప్రకృతి జ్ఞానం ఉంటుందంట, కొంతమంది దయ్యాల జ్ఞానం ఉంటుందంట, మనుషుల జ్ఞానం ఉంటుందంట. విలువలు చెప్పాడు భక్తులు. యాకోబు భక్తులు 3వ అధ్యాయం, యాకోబు చెప్పినటువంటి పత్రికలో చెప్పాడు 3వ అధ్యాయం. కానీ మనకు కావాల్సిన దేవుడి జ్ఞానం కావాలి. దావీదు దేవుడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. 139 కీర్తన 13 నుండి 17 వరకు దేవుడి జ్ఞానం ఉన్నాయి. దేవుడి జ్ఞానం లేనివాడు వెరిగా మాట్లాడతాడు, అవమానకరంగా మాట్లాడతాడు, ఏమిగా మాట్లాడతాడు, నీచంగా మాట్లాడతాడు, అపవిత్రంగా మాట్లాడతాడు, ఏమనిగా మాట్లాడతాడు, దూషిస్తా మాట్లాడతాడు. నానా రకాలుగా కళ్ళను తిప్పుకుంటా, రెప్పల్ని ఆడించుకుంటా, కనుబొమ్మలను కూడా ఇంత అనుకుంటా మాట్లాడతాడు, కనుబొమ్మలతో మాట్లాడతాడు, నసలతో మాట్లాడతారు అంట కొంతమంది. నీకెక్కడి నుండి వచ్చింది దేహం? కంటికి చక్కగా ఇన్నెంటులో ఇంత పొడవు ఉండొచ్చుగా, జడమున్నట్లుగా. ఎందుకు ఇంతే ఉంది? ఒక ఇంచు వాడలేదు. ఇంతే ఉంటేనే అందం. ఇంత అందముగా ఉండాలని ఎవరిచ్చాడు జ్ఞానం? ఎక్కడి నుండి వచ్చింది ఆ జ్ఞానం? నీ తల్లిలో నుండి వచ్చిందా, నీ తండ్రిలో నుండి వచ్చిందా? కనుగుడ్డు ఇంతే ఉండాలని, కనుగుడ్డుని ఈ రెప్పలు కాపాడుతూ ఉండాలని, ఈ రెప్పలు చక్కగా నీట్గా అందంగా ఎవరిచ్చారండి? హల్లెలూయా. కను పాపను ఏ విధంగా నీ కను రెప్పలు కాపాడుతాయో నేను నిన్ను అలాగే కాపాడుతానంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ టోటల్ లైఫ్ ని కాపాడుతాడు. నీ టోటల్ బ్రతుకుని, జీవితాన్ని, భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మాట్లాడుతున్నాడు దేవుడు. తరాలను దృష్టిలో ఉంచుకొని అబ్రహాము దగ్గర నుండి ఇప్పుడు వరకు చూసుకుంటే ఎన్నో తరాలు, తరతరాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 400 సంవత్సరాలు దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసి 400 సంవత్సరాలు పైన అవుతా ఉంది. 4000 సంవత్సరాలు. 400 చెప్పుకుంటే వచ్చే కదా మనం. 4000 సంవత్సరాలు పైన అవుతా ఉంది. మన వాడు ఇట్లా చెబుతా 365 రోజులు పోయి 335 చూస్తా కూడా. సంవత్సరానికి 365 రోజులని అందరూ తెలుసు. పాస్ట్ గారు చెప్పేసి అట్లా మర్చిపోయాడు అని అనుకుంటారు లేదండి.
హల్లెలూయా. దేవుడు కాపాడే దేవుడు అండి. హల్లెలూయా. నాటి నుండి నేటి వరకు దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు ఆయన. హల్లెలూయా. రేయి లేదు, పగలు లేదు, కనుపాపులా కాపాడుతూనే ఉంటాడు. నీకు తోడుగానే ఉంటాడు. హల్లెలూయా. నీతోనే ఉంటాడు, నిన్ను నడిపిస్తానే ఉంటాడు, నిన్ను బలపరుస్తానే ఉంటాడు, నిన్ను పోషిస్తానే ఉంటాడు. ఇప్పుడు 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలోకి వెళ్తాం. 5వ పుస్తకం 25వ అధ్యాయంలోకి వచ్చి చదువుతాం. దేవుడైన నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలు అన్నిటినీ, ఎన్నిటినండి? ఎన్ని ఆజ్ఞలైతే దాదాపుగా ఇశ్రాయేలీయుల కంట యూదుల కంట 613 ఆజ్ఞలు ఇచ్చాడని ఒక సర్వే చెబుతుంది. ఎన్ని? 613. దాన్ని కొంచెం అటు చేసుకొని కొంతమంది ఇంకా కొన్ని చెప్పుకుంటారు. వాగ్దానాలు కొంతమంది అంటారు 8,000 వాగ్దానాలు పైన అంటారు, ఇంకా చాలా మంది దేవుడు వాగ్దానం చేసి ప్రమాణం చేసి నిబంధన చేసి నిబంధన నెరవేర్చుకుంటాను అంటున్నాడు. హల్లెలూయా. వాగ్దానం ముందు మాట్లాడతాడు, మాట్లాడి నేను చెప్పింది చేస్తానని ప్రమాణం చేస్తాడు. ప్రమాణం చేసి ఆ తర్వాత నిబంధన చేస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు నిబంధన చేస్తాడు. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడు నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన నెరవేర్చి నీకు కృప చూపును అన్నది వాక్యం. హల్లెలూయా. ఎంతకాలం కృప చూపుతాడండి? ఎంతకాలం చెప్పండి? 1000 తరాలు. తర్వాత మళ్ళా ఇంకొకళ్ళు ఎట్టు ఉంటారు కదా, వాళ్ళకి 1000 తరాలు, వాళ్ళు కూడా మాట్లాడతారు 1000 తరాలని. అట్లా వేలు చెప్పుకుంటూ పోతే ఈ భూమి మీద నీవు ఎంతకాలం బ్రతుకుతావో అంతకాలం, నీ సంతానం ఎంతమంది నీ లోపల నుండి వస్తారో అంతమంది ఎడల కృప చూపుతూనే ఉంటాడు. హల్లెలూయా. అది దేవుని యొక్క గొప్పతనం. అది దేవుని గొప్పతనం. అందుకే మనం దేవుడిని ప్రేమించటమో మర్చిపోకూడదు, విడిచిపెట్టండి. దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేన్ని ప్రేమించాలమ్మా? ముందే వచ్చి మందిరాన్ని ప్రేమించడం అంటే ఏంటి? మీరు ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు, నా మాట వింటారు, నేను చెప్పింది చేస్తారు, పని చేస్తారు అని అర్థం. 84 సంవత్సరాలు ఏం చేసింది విధవరాలు? చెప్పండి, ఏం చేసిందమ్మా? దేవుని మందిరంలో రాత్రి పగలు సేవ చేస్తా ఉంది, ప్రార్థన చేస్తా ఉంది, ఉపవాసం ఉండి దేవునికి వందనాలు చెబుతా ఉంది. హల్లెలూయా. దేవుని మందిరములో, మందిరాన్ని ప్రేమించడం అంటే మందిరాన్ని యొక్క బాధ్యత తీసుకోవటం. హల్లెలూయా. దేవుని మందిరం అండి. ఈ మందిరం తరతరాలు ఉంటుంది మనుషులకి. ఈ మందిరము నీ వరకే కాదు, తరతరాలు ఉంటుంది. ఇది నీ సొంత ఇల్లు. ఒకవేళ నీ పిల్లలు నువ్వు ఆశ సంపాదించిస్తే అది అమ్మేసుకొని తిని తాగేసి తమ్మనాలు కొట్టి నాశనం చేయొచ్చావు. కానీ మందిరం అలా కాదు. మందిరం తరతరాలు. అందుకే మందిరాన్ని ప్రేమించమన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రేమించమన్నాడు. దావీదు భక్తుడంట దేవుని మందిరాన్ని ప్రేమించాడంట. హల్లెలూయా. నీ నివాస స్థలాన్ని నేను ప్రేమిస్తాను అన్నాడు. నీ పరిశుద్ధ ఆలయంలో నేను నివసిస్తాను అన్నాడు. అదే అన్నాడు. 6వ వచనం అదే ఉంటుంది. 23వ కీర్తన 6వ వచనం ఏముంటుంది? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము. ఇది ప్రాముఖ్యమైంది. చాలా మంది కావాల్సింది ఏంటి? నేను బ్రతుకు దినములన్నీ నీ కృప, నీ క్షేమము నాకు తోడుగా ఉండాలి ప్రభువా. ఇది చాలు ప్రభువా. ఎప్పుడు కృపాక్షేమం తోడుగా ఉంటుంది. ఎప్పుడు తోడుగా ఉంటుంది? చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేస్తాను అని తీర్మానం చేసుకున్నాను. హల్లెలూయా. ఏ పని వచ్చినా, ఎన్ని పనులు వచ్చినా
ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత హింస వచ్చినా, ఉపద్రవం వచ్చినా మందిరాన్ని విడిచిపెట్టాలి. ఓ పాస్టర్ గారంట వాక్యం చెబుతా ఉంటారంట, తన అనారోగ్యంతో ఉన్నటువంటి కుమారుణ్ణి ఇంట్లోనే ఉంచి వచ్చారు భార్య భర్తలు ఇద్దరు. ఎవరిని? అనారోగ్యంతో ఉన్నటువంటి కుమారుడు. ఇక్కడ పాస్టర్ గారు ఆరాధన చేస్తూ ఉన్నారు. తర్వాత వాక్యం చెబుతూ ఉన్నాడు. ఈ లోపల ఒక వార్త వచ్చింది, ఈ కుమారుడు చనిపోయాడు. ఏమైపోయాడు? కుమారుడు చనిపోయాడు. పాస్టర్ గారు అక్కడే ఉండి అలాగే ప్రార్థన చేస్తూ వాక్యాన్ని కంటిన్యూ చేసి ఆ తర్వాత వెళ్ళి సమాధి కార్యక్రమం చేశారు. ఇది వినటానికి ఒక రకంగా ఉంటుంది, కానీ పిల్లరా మనం దేవునికి ఇచ్చేటువంటి గౌరవాన్ని ప్రదర్శిస్తాము. హల్లెలూయా! దేవుని వాక్యాన్ని దేవుని సమర్పించారు. మరి ఆ పాస్టర్ గారు బలవంతంగా లేనట్లుగా ఇష్టంగా ఉన్నాడు. హల్లెలూయా! చనిపోయిన వాడికి ఏం చేయలేము మనం. దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు బ్రతికిస్తాడు. హల్లెలూయా! దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు తప్పక దేవుని చిత్తం ఉంటే నా కుమారుడు మళ్ళీ తిరిగి బ్రతికిస్తాడు. అలాగే వాళ్ళు ఆరాధన చేస్తూ ఉండకూడదు, దేవుని స్తుతిస్తూ ఉండకూడదు, దేవుని ఆరాధిస్తూ ఉండకూడదు. మళ్ళా తన కుమారుడు బ్రతికేది. హల్లెలూయా! హల్లెలూయా! అంతవరకు వినడానికి చాలా బాధ అనిపించింది, ఇదే దేవుడు అని. కానీ పిల్లరా నీ యొక్క ఆరాధన కంటిన్యూ చేస్తూ ఉంటే, దేవుని మహిమ దేవునికి ఇస్తూ ఉంటే, దేవుడు చేయాల్సిందే దేవుడు చేస్తాడు. నీ ఇంటి దగ్గర నీ కుమారుడు, నీ కుమార్తెలతో, నీ పిల్లలతో బైబిల్ చదివిస్తాము. తన ప్రియులు నిద్రిస్తూ ఉండగా ఆయన వారికి అనుగ్రహించును. ఏం చేస్తాడండి? వారికి ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? దేవుణ్ణి స్తుతించే వారికి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చాలా విషయాలు చెబుతూ ఉన్నాడు. జకర్యా గ్రంథం 8:15 వచ్చింది. మేలు చేయని ఉద్దేశించుచున్నాను కనుక భయపడకండి, నేను మేలు చేస్తాను, మంచి చేస్తాను, మీరు భయపడవద్దు. దేనికి భయపడవద్దు? ఏది కూడా మీకు హానికరంగా లేచే నిలబడి. ఒకవేళ చనిపోతే దేవుడితో ఉంటాడు, బ్రతికుంటే నీతో ఉంటాడు. మీరంతా కలిసి ప్రభువుని స్తుతిస్తారు దేవుని చిత్తమైతే. హల్లెలూయా! విగ్లిస్వర్త్ అనేటువంటి స్మిత్ విగ్లిస్వర్త్ అనే ఒక దైవజనుడు గురించి నేను విన్నాను. తన భార్య చనిపోయిందంట. చనిపోతే తన భార్యను పోరాడి దేవుడితో బ్రతికించుకున్నాడంట. బ్రతికొచ్చిన భార్య అంటుందంట, ఎందుకయ్యా నన్ను బ్రతికించావు నువ్వు? ఎంత హాయిగా ఉంది అక్కడ, అసలు ఎంత బాగుంది, నన్ను చాలా బాధ పెట్టేవయ్యా నువ్వు ఈ పని చేసి అని అంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా! స్మిత్ విగ్లిస్వర్త్ అనేటువంటి అతను గొప్ప దైవజనుడు, చాలా గొప్ప దైవజనుడు. ఆయన పుస్తకాలు 87 సంవత్సరాలు చదివాను. నేను అట్లాంటి చాలా చదివాను అనుకోండి. అప్పట్లో నేనేం చేసేవాడంటే, నాకు బట్టలు కొనుక్కోవటానికి ఒక అతను ఒక 20 రూపాయలు ఏది ఇచ్చాడు నాకు, ఏదైనా కొనుక్కోవాలి పండుగ టైంలో. నేను ఎంతో కష్టపడ్డాను, అక్కడ పనిచేసాను. ఆయన ఎవరు కాదు, మా ప్రిన్సిపాల్ గారే. ఇస్తే నేనేం చేసిన, పుస్తకాలు కొనుక్కున్నాను. బట్టలు ఏముందిలే, వండాకి వాడుకున్నా, పుస్తకాలు కొనుక్కున్నా, చదువుకున్నా మంచిగా. చదువుకుంటే మరుసటి రోజు కొనుక్కుంటే మరుసటి రోజు తర్వాత మళ్ళా అన్నాడు, కొనుక్కున్నామంటే ఏమన్నా అన్నాడు. లేదయ్యా పుస్తకాలు నీకు ఇవ్వడు పైసలు అసలు. కానీ తర్వాత ఆయన గుర్తించాడు. లాస్ట్ అంటాడు, చివరికి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, నువ్వు నాతోనే ఉండు, నేను నీకు మంచి చర్చ ఇస్తాను చెన్నై దగ్గరలో అని అన్నాడు. అందరు చెన్నైలో ఉంటున్నారు, చెన్నై దగ్గరలో మంచి సంఘాన్ని ఆపిస్తాడంటారు. కానీ నేను ప్రేయర్ చేశాను, ప్రార్థన చేసి చూస్తానయ్యా. అదేంటరా నేను ఉండమంటే ప్రార్థన చేసి చూస్తాను అంటున్నాను. అంటే ఆయనకి నేనంటే అంత ఇష్టం. అప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడు వెళ్ళిపోమన్నాడు. అందుకని చెన్నై నుంచి వచ్చేసి చాలామంది అంటారు, ఇక్కడ ఆంధ్ర కూడా చిన్న సేవ జరుగుతుందని అంటారు.
ఇంతగా వస్తే నువ్వు రమ్మంటే నేను రానా, నువ్వు చెప్తే నేను రాను ఇక్కడికి. దేవుడు చెప్పాడు, నాకు ప్రార్థన చేశారు, నాకు చెన్నైలోనే ఇస్తానన్నారు. అప్పుడు ఆయన ఇప్పుడు లేడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. హెన్రీ జోసెఫ్ గారని ఆయన కుమారుడు హెన్రీ జోసెఫ్ అని, పరంజ్యోతి గారని పెంతెకోస్తు చర్చి ఐపీసీ ప్రెసిడెంట్ పరంజ్యోతి గారు. ఆయన కూతుర్ని ఈ హెన్రీ జోసెఫ్ గారి కొడుకైన పిల్లి జోసెఫ్ ఇచ్చారన్నమాట. అట్లా బియ్యంకులు వాడారు. వాళ్ళ బైబిల్ కాలేజీలో నేను ట్రైనింగ్ చేసినప్పుడు నన్ను పెద్ద సీరియస్ వాళ్ళు. ఆ కాలేజీలో గొప్ప గొప్ప వ్యక్తి చదువుకున్నారు, బైబిల్ ట్రైనింగ్ అయ్యి పెద్ద సేవకులు అయ్యి, గొప్ప గొప్ప సేవకులు అయ్యి. నేను కూడా ఒకటి దాంట్లో దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి సిటీని ఎక్స్పెక్ట్ వచ్చేది. నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, కొంతకాలం తర్వాత అక్కడ నేను బైబిల్ కాలేజ్ చేశాను, సేవ స్టార్ట్ చేసిన తర్వాత బైబిల్ కాలేజ్ చేస్తూ సేవ చేశాను. తర్వాత సేవ కంటిన్యూ చేశాను. బైబిల్ కాలేజ్ ఇన్ఛార్జ్ చూడు కొంతకాలం. ఆ తర్వాత ప్రభు అన్నాడు, అరే ఎక్కడ వెళ్ళిపో, నువ్వు చేయాల్సిన సేవ నిజామాబాద్. నిజామాబాద్లో కొంతమంది అన్నారు, వీడు ఆంధ్రవాడు వచ్చి సేవ చేస్తున్నాడు బాగుపడి. నేను బాగుపడటానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకవేళ ఇంకా చెన్నై నుండి ఇంకా గొప్ప దీవించబడి ఉన్నాను, హైదరాబాద్ నుండి ఇంకా గొప్ప దీవించబడి, లేకపోతే గుంటూరులో ఉంటే విజయవాడ నుండి ఇంకా నిన్నగా వచ్చిన చిన్న చిన్న పిల్లలు గొప్ప కోటీశ్వరులు అయిపోయాయి కదా, అవునా కదా? చిన్న చిన్న పిల్లలే ఆంధ్రలో సేవ చేస్తున్నావు. ఈ తెలంగాణకు వచ్చి నేను నా జీవితంలో ఒక రకం చెప్పాలంటే చాలా నష్టపోయాను. ఒక రకం చెప్పాలంటే, ఎందుకంటే నా తల్లిదండ్రులు లేరు నా దగ్గర, నా బంధువులు లేరు, నా రక్త సంబంధులు లేరు, నా ఐరోలు లేరు, నా యొక్క స్నేహితులు లేరు, ఎవరు లేరు. ఎవరు ఉండాలి ఇక్కడ? ఎవరు లేరు. కానీ ప్రభువు నమ్మి నేను ఇక్కడికి వచ్చాను, నిలబడ్డాను, నేను సేవ చేశాను, పరిచయం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో పల్లెలకి సువార్త చెప్పాను, ప్రతి పల్లెలో కాలు పెట్టి సువార్త చెప్పాను. హల్లెలూయా. ఎంతో మందికి దేవుని కలగజేసి చెప్పాను. అది చాలా సంతోషం. పిల్లరా, దేవుడిని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఏది చేయమంటే అది చేయాలి, ఏది తినమంటే అది తినాలి, ఎలాగ మాట్లాడమంటే అలాగే మాట్లాడాలి. అదే దీవెన, అదే ఆశీర్వాదం. నేనేం చెబుతున్నా, దేవుడు చేయమన్నాడు, రమ్మన్నాడు కాబట్టి వచ్చింది ఇక్కడ నిజామాబాద్. లేదా వచ్చేవాడు కాదు. మళ్ళీ తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను హైదరాబాద్. రమ్మన్నా, రే నేను తీసుకొచ్చింది ఎందుకు, నేను నిజామాబాద్ ఇక్కడ ఉండడానికి, తిరిగి వెళ్ళడానికి కాదు. సో హైదరాబాద్ వెళ్ళాలా, చెన్నై వెళ్ళాలా, గుంటూరు వెళ్ళాలా, విజయవాడ వెళ్ళాలా, ఎందుకున్నాను ఇక్కడ? దేవుడి మాట, దేవునికి లోబడి, దేవునికి దేవుని చూపించి. హల్లెలూయా. మన పిల్లల దేవుని మాట వింటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. అదే చెబుతున్నాడు, నా మాట శ్రద్ధగా వింటే. ఏమన్నా చదవమ్మా? దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే, ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ కూడా అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. నువ్వు హెచ్చించబడతావు. ఎప్పుడు హెచ్చించబడతావు? ఎప్పుడు దీవించబడతావు? ఎప్పుడు కాపాడబడతావు? ఎప్పుడు పోషించబడతావు? ఎప్పుడు ఆశీర్వదించబడతావు? అభివృద్ధి చెందుతావు, ఫలిస్తావు, విజయవంతమైన జీవితాన్ని, సక్సెస్ఫుల్ లైఫ్ ఎప్పుడు కలిగి ఉంటావంటే దేవుని మాట వినినప్పుడే, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసినప్పుడే. 28వ అధ్యాయంలో 15వ వచనంలో, ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు చాలా అద్భుతమైనటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు యాకోబుతో. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను, నువ్వు నా మాట వింటే. 22వ అధ్యాయంలో దేవుడు 10వ వచనం దగ్గర నుండి మనం చదువుకుంటే అక్కడ కొన్ని వాక్యాలు చదివిస్తా ఉండే పిల్లగా. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నీవు నా మాట విన్నావు కాబట్టి, నేను చెప్పింది చెప్పినట్లుగా చేసావు కాబట్టి, చేయటానికి ఇష్టపడ్డావు కాబట్టి, దీనిని బట్టి నీవు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావని నేను తెలుసుకుంటూ ఉన్నానని చెప్పాడు. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు అద్భుతంగా అబ్రహామును, తన కుమారుడైన ఇస్సాకును, తన కుమారుడైన యాకోబును, వారి సంతానాన్ని ఇశ్రాయేలు నేటికి ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రమాణం చేసిన
దానిని ఏ విధంగా ప్రమాణం చేసిన ఆ నిబంధనను ఆయన నెరవేర్చి నీ ఎడల కృప చూపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి, మనం నెక్స్ట్ టైం చెప్పుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి కొద్ది నిమిషాలు. దేవుని వందనాలు చూద్దాం. పరిశుద్ధాత్మ సన్నిధిని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. ఆయన మాట వింటే నువ్వు చేయాల్సింది చేస్తే నువ్వు హెచ్చించబడతావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, అభివృద్ధి చెందుతావు, విస్తరిస్తావు, అధికమైన ఫలాలు ఫలిస్తావు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అభివృద్ధి నీ సొంత అవుతుంది, నీ సొంతమైంది. దీవెన ఆశీర్వాదం నీతో ఉంటుంది. హల్లెలూయా. అందరూ దేవుని వందనాలు చూద్దాం. దేవా, నీ వాక్యం కొరకు వందనాలు, నీ మాటల కొరకు వందనాలు, నీ సన్నిధి కొరకు వందనాలు. నాతో మాట్లాడేందుకు స్తోత్రములు ప్రభువా. నా హృదయంతో మాట్లాడేందుకు వందనాలు ప్రభువా. నా అంతరంగంతో మాట్లాడేందుకు వందనాలు. నీ శక్తి, నీ ప్రభావం, నీ సన్నిధి, నీ యొక్క ప్రసన్నత, అగ్ని అభిషేకము నన్ను నడిపించును గాక, దీవించును గాక. నా కుటుంబాన్ని దీవించును గాక. నా పిల్ల 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 తరాలు దీవించబడుతురు గాక, ఆశీర్వదించబడుతురు గాక. నీ మాట విందురు గాక, నీకు లోపడుతురు గాక, విధేయత కలిగి ఉందురు గాక. నీ మార్గంలో నడిచి వర్ధిల్లుదురు గాక. కుడి ఎడమలకు తొలగిపోకుండా నిన్నే ఆరాధించుదురు గాక. యెహోషువతో చెప్పిన మాటను మేము గుర్తు చేసుకుంటున్నాం ప్రభువా. చక్కగా ప్రవర్తిస్తావు అని అంటున్నావు తండ్రి. ఈ వాక్యాన్ని, ఈ మాటలను, ఈ ఆజ్ఞలను, దేవుని యొక్క ధర్మాన్ని, చట్టాన్ని, న్యాయాన్ని కనుక మనం ఆచరిస్తే మనము ఆశీర్వాదకరంగా ఉంటాం, దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, నీ సన్నిధి కొరకు స్తోత్రాలు, నీ కృప కొరకు వందనాలు, నీ పరిశుద్ధాత్మ కొరకు వందనాలు. నాతో మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు. మేము విన్న ప్రతి మాట మా గుండె లోతుల్లో ఆశీర్వాదకరంగా మార్చబడను గాక, దీవెనకరంగా చేయబడను గాక. నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకోనండి ప్రభువా. మేలు చేయి దేవుడు, దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అధికమైన కృప చూపే దేవుడు, గొప్ప సన్నిధి ప్రభువా. నాతో మాతో ఉంచండి దేవా. దేవా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ, విన్న ప్రతి బిడ్డ ఈ దినం ఆశీర్వాదాలు పొందినట్లుగా, నీ ఆజ్ఞలలో నిలిచి ఫలించినట్లుగా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, కృప చూపండి. సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తుంది. మా ప్రభువు రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చున్నాం. ఈ సమయం లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. మళ్ళీ తిరిగి మనం కలుసుకునేంత వరకు ప్రభు కృప మనతో, మన కుటుంబాలతో సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. See you sometime in God's will. Until then, take care, have a good day and wonderful day. Praise the Lord. God bless you.